ఆ రోజు అభిరామ్ నిర్మాణ స్థలంలో ఉన్నప్పుడు అతను పనిచేసే కంపెనీ డైరెక్టర్ శివప్రసాద్ అక్కడికొచ్చాడు. అభిరామ్ ఆ కంపెనీలో 3 ఏళ్ల క్రితం సైట్ ఇంజినీర్‌గా చేరాడు. అతను పనిచేసే ప్రసాద్ కన్‌స్ట్రక్షన్స్ ఆ పట్నంలోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వాళ్ళు ఇళ్లు నిర్మించి అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం అభిరామ్ పనిచేస్తున్న స్థలంలో ఆ కంపెనీ ఓ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. 50 ఎకరాల స్థలంలో 250 కోట్లతో దాని పనుల్ని మొదలుపెట్టారు. అందులో 10 ఎత్తైన టవర్లు, 50 వరకు విల్లాలు, అంటే మొత్తం 200 ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటికి తోడు పార్కులు, సూపర్ బజార్, కళ్యాణ మండపం, స్విమ్మింగ్ పూల్, షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లు కూడా నిర్మిస్తున్నారు. అందువల్ల అది చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్. ఆ కంపెనీ చైర్మన్ రఘునందన్ రావు ముఖ్యమంత్రికి కావలసిన వాడే కాకుండా రాష్ట్ర శాసనసభ్యుడు కూడా. అతనికొక వైద్య కళాశాల, 2 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఈరోజు సైటుకి వచ్చిన కంపెనీ డైరెక్టర్ శివప్రసాద్, చైర్మన్ రఘునందన్ రావు రెండో భార్యకు తమ్ముడే కాకుండా ఈ సైట్‌కి ఇన్ఛార్జి కూడా. అభిరామ్ 3 ఏళ్ల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఈ కంపెనీలో చేరాడు. అతను తెలివైనవాడే కాకుండా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాడు. అతనితో పాటు ఆ సైట్‌లో మరో 10 మంది సూపర్వైజర్లు, ఇంకో 20 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. శివప్రసాద్ ఒక గంట సేపు అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణాల్ని పరిశీలించి వాళ్ళతో ఓ మీటింగ్ పెట్టాడు. మనం ఈ ప్రాజెక్టు మొదటి దశని ఇంకో 6 నెలల్లో పూర్తి చేయాలి. కస్టమర్స్‌కి ఇళ్లప్పజెప్పాలి. మీకు తెలుసు మన కంపెనీకి ఈ పట్టణంలో ఎంత మంచి పేరుందో. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మీరంతా రాత్రి పగలు పనిచేసి వాటిని పూర్తి చేయాలి. ముందుగా రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంక్ పూర్తి చేయాలి అంటూ వాళ్ళకి వివరంగా చెప్పాడు. ఆ సమయంలోనే వాచ్‌మెన్ రంగన్న పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, సార్, సైట్‌లో ఒక పనివాడు లిఫ్ట్ మీద నుంచి పడిపోయాడు అంటూ గాబరాగా చెప్పాడు. వెంటనే అక్కడున్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ప్రమాద స్థలానికి వెళ్లారు. ప్రమాదం జరిగే స్థలంలో 2 పెద్ద టవర్స్‌ని నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తుల భవనం. ఒక్కొక్క అంతస్తులో 5 ఇళ్లు. టవర్‌లోని 8దో అంతస్తు స్లాబు 2 రోజుల క్రితం వేశారు. దాని క్యూరింగ్ కోసం లిఫ్ట్‌లో వెళ్తున్న రాజయ్య లిఫ్ట్ తాడు తెగడం వల్ల కింద పడి అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయాడు. శివప్రసాద్, అభిరామ్ సైటుకు చేరుకునేసరికి అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. అక్కడ రాజయ్య శవం చుట్టూ 100 మంది వరకు గుమిగూడి ఉన్నారు. శివప్రసాద్‌ని చూడగానే వాళ్ళంతా ఆయనకు రాజయ్య శవాన్ని జొప్పించారు. 100 అడుగుల ఎత్తు నుంచి పడటం వల్ల తల పగిలి రక్తపు మడుగులో పడి ఉంది రాజయ్య శవం. శివప్రసాద్ ఆ ప్రమాదం ఎలా జరిగిందో అక్కడి సూపర్వైజర్‌ని కనుక్కొని విచారం వెలిబుచ్చాడు. ఆ సమయంలో ఒక పోలీస్ వ్యాన్ ప్రమాద స్థలానికి హారన్ కొట్టుకుంటూ వస్తోంది. వెంటనే శివప్రసాద్ అభిరామ్‌ని పక్కకు పిలిచి, అభిరామ్, పోలీసులొస్తున్నారు. నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించి కేసు లేకుండా చూడు. అవసరమైతే వాళ్ళకు కొంత డబ్బివ్వు. ఏ జర్నలిస్ట్ ఇటువైపు రాకుండా చూడు. తాగడం వల్లే పడిపోయాడని వాళ్ళతో చెప్పు. డాక్టర్‌తో కూడా మాట్లాడి రిపోర్టు జాగ్రత్తగా రాసేలా చూడు. అందరితో జాగ్రత్తగా డీల్ చెయి. ఇదేమన్నా అయితే మన చైర్మన్ గారికి చెడ్డ పేరొస్తుంది. నీకు తెలుసు కదా! ఈ పట్టణంలో మన కంపెనీకి ఎంత మంచి పేరుందో. దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడాలి. ఒకదానికొకటైతే నీ ఉద్యోగానికే ప్రమాదం. సాయంత్రం ఏం జరిగింది ఫోన్ చెయి అని చెప్పి అతను హడావిడిగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే పోలీస్ జీప్ సైట్‌లోకొచ్చింది. అభిరామ్ వెంటనే తన సూపర్వైజర్ రఘుతో కలిసి పోలీస్ జీప్ దగ్గరికెళ్ళాడు. అప్పటికే అక్కడ పోలీసులు ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. వాళ్ళ క్లూస్ టీమ్ వచ్చి సైట్‌లో ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించడం మొదలుపెట్టింది. ఇంతలో ఎస్ఐ శరత్ అభిరామ్ దగ్గరికొచ్చి, ఇక్కడ ఇన్‌చార్జ్ ఎవరు? అని అడిగాడు. నేనే. నా పేరు అభిరామ్. ఇక్కడ సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా అని చెప్పాడు అభిరామ్. ఓకే. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ నిర్మాణ స్థలంలో మీరు సరైన జాగ్రత్తలేవీ పాటించినట్లు కనిపించడం లేదు అన్నాడు ఎస్ఐ. లేదు సార్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. రోజు మా సేఫ్టీ టీమ్ వచ్చి అందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. చనిపోయిన రాజయ్య ఈరోజు మద్యం తాగి పనికొచ్చినట్టు తెలిసింది. అందుకే ఈ ప్రమాదం జరిగింది అన్నాడు అభిరామ్. మిస్టర్ అభిరామ్, జాగ్రత్తలంటే మీకు తెలుసా? పనిచేసే ప్రతి పనివాడికి సేఫ్టీ బెల్ట్ ఉండాలి. తలకు హెల్మెట్, కాళ్లకు బూట్లు తప్పనిసరి. సైట్‌లో సీసీ కెమెరాలుండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండాలి. ఇవేవీ మీ సైట్‌లో లేవు. చనిపోయిన రాజయ్యకు సేఫ్టీ బెల్ట్ ఉంటే అతను చనిపోయేవాడు కాదు. కనీసం హెల్మెట్ ఉన్నా గాయాలతో బయటపడి ఉండేవాడు. సీసీ కెమెరాలుంటే ప్రమాదం ఎలా జరిగిందో తెలిసి ఉండేది. ఇవేమీ లేవు. సైట్‌లో బాత్రూములు గానీ, మంచినీటి సౌకర్యం కానీ లేవు. అదీగాక పనివాళ్లను పైకి తీసుకెళ్లే లిఫ్ట్ తాళ్లు చాలా బలహీనంగా ఉండటం వల్ల అది కొద్దిపాటి బరువుకే తెగి పడిపోయింది. కాబట్టి ఈ ప్రమాదానికి మీ కంపెనీ నిర్లక్ష్యమే కారణం. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టక తప్పదు. ఇంతకీ మీ యజమానులెక్కడ? అని అన్నాడు ఎస్ఐ. సార్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మా ఆఫీస్‌కి వెళ్దాం పదండి. అక్కడ మీకు అన్ని వివరాలు చెప్తాను అన్నాడు అభిరామ్. అదేదో ఇక్కడే చెప్పండి. మసిబూసి మారేడుకాయం చేసే ప్రయత్నం చేయకండి. నిజాన్ని ఒప్పుకోండి. మీరు చిన్నవాళ్ళు, నిజాయితీగా ఉండాలి. డాక్టర్‌కి, తహసీల్దార్‌కి ఫోన్ చేశాను. వాళ్ళొచ్చి చూసిన తర్వాత పంచనామా జరుగుతుంది. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాం అని అన్నాడు శరత్. ఒక అరగంట తర్వాత డాక్టర్, తహసీల్దార్ వచ్చారు. రాజయ్య శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి
ఆ పట్టణంలోని లేబర్ యూనియన్ నాయకుడు స్వామినాయుడు వచ్చారు. నాయుడు గారు, రాజయ్య కుటుంబానికి రూ. 50,000 ఇస్తాం. మీరే పోలీసులతో మాట్లాడి కేసు మాఫీ అయ్యేటట్లు చూడండి. ఒకదానికొకటి జరిగి పోలీసులు కేసు పెడితే నా ఉద్యోగం పోతుంది అన్నాడు అభిరామ్. కూలివాడి ప్రాణం అంటే అంత తక్కువ అనుకున్నారా? 50,000 ఏంటండి? మొన్న ఇంకో సైట్‌లో ఓ మనిషి చనిపోతే వాళ్ళు 5,00,000 ఇచ్చారు. పోలీసులతో నేను మాట్లాడను. మీరే మాట్లాడుకోండి. ఆ విషయం మీతో మాట్లాడడానికే వచ్చాను అని చెప్పాడు నాయుడు. సర్లెండి. ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ కేసు లేకుండా చూడండి. మీకు తెలుసు కదా! మా యజమాని అధికార పార్టీ ఎమ్మెల్యే. బాగా పలుకుబడి ఉన్నవాడు. అతను తలుచుకుంటే ఏవైనా చేయగలడు. కానీ అంతవరకు వెళ్ళటం మాకిష్టం లేదు అని చెప్పాడు అభిరామ్. అతను వెళ్ళిపోయిన తర్వాత అభిరామ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క జాగ్రత్తగా మేనేజ్ చేయమని డైరెక్టర్ దగ్గర నుంచి ఫోన్లు, ఇంకో పక్క 5,00,000 డబ్బులివ్వాలంటున్న యూనియన్ నాయకుడు. ఏం జరగబోతోందో అన్న ఆందోళన అతన్ని బాధపెడుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు నిజం పత్రికకు చెందిన విలేకరి మధుమిత సైట్ దగ్గరికొచ్చి ఫోటోలు తీయసాగారు. అది గమనించిన అభిరామ్ ఆమె దగ్గరికొచ్చాడు. మధుమిత గారు, దీన్ని పెద్ద ఇష్యూగా చేయొద్దు. ఏదో ప్రమాదం జరిగింది అన్న వార్త రాయండి. అయినా మా అనుమతి లేకుండా సైట్‌లోకెలా వచ్చారు? అని కోపంగా అడిగాడు. మిస్టర్ అభిరామ్, మీరు ఇంజినీరింగ్ చదివి కూడా ఇలా మాట్లాడడం బాగోలేదు. మేమున్నది నిజాల్ని వెలికి తీయడం కోసం. విలేకరులకు ఎక్కడికైనా వెళ్లే హక్కుంటుంది. దీన్ని బట్టి మీ సైట్‌లో ఏదో జరగరానిది జరిగినట్లు అనిపిస్తోంది. ప్రమాదంలో చనిపోయింది ఓ పేద కూలి. రెక్కాడితే గాని డొక్కాడనివాడు. ఆ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే ఏమీ రాయొద్దంటారా? నిజాన్ని సమాధి చేయమంటారా? మనలాంటి యువతే ఇలా ఉంటే ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారు చెప్పండి? మీ యజమాని ఈ పట్నంలోనే గొప్ప ధనవంతుడు. అవినీతి పనులు చేసి కోట్లకు పడగలెత్తాడు. ఈ సైట్‌లో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోలేదు. పేపర్‌లో రాస్తే మీ యజమాని పరువుకి భంగం కలుగుతుందని భయపడుతున్నారు మీరు. కానీ ఇక్కడ ఒక పేదవాడి ప్రాణం మీ నిర్లక్ష్యం వల్ల గాల్లో కలిసిపోయింది. ఈ సంవత్సరం మీ కంపెనీ అన్ని సైట్లలో సుమారు 20 మంది వరకు చనిపోయారు. వాటన్నింటినీ తన అధికార బలం చేత మాఫీ చేయించాడు మీ యజమాని. మీ యజమాని పరువు కన్నా ఈ పేదవాడి ప్రాణం తేలిక అని మీరు భావిస్తున్నట్టున్నారు. నిజమో అంకురం లాంటిదే. దాన్ని మట్టిలో కప్పేసినా మొలకై బయటకొస్తుంది. మీ యజమాని ఎమ్మెల్యే అయినా, అతను కోటీశ్వరుడైనా నేను భయపడను. అన్నీ తెలిసే నేనీ వృత్తిలోకొచ్చాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం అభిరామ్ యూనియన్ నాయకుడు నాయుడుతో కలిసి డాక్టర్ నీలిమ దగ్గరికెళ్ళాడు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. ఆమె రాజయ్య శవానికి పంచనామా చేశారు. ఆమె ఇచ్చే రిపోర్టు ఈ కేసుకి కీలకం. అందుకే ఆ నివేదిక ఇచ్చే ముందు ఆమెను కలిసి మాట్లాడాలని అభిరామ్ వచ్చాడు. మేడం, ఇంతకీ పోస్ట్ మార్టం నివేదికలో ఏం రాస్తున్నారు? దీనివల్ల మా కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూడండి. మీ నివేదిక మా సంస్థకి వ్యతిరేకంగా వస్తే నేను చిక్కుల్లో పడతాను. నా ఉద్యోగం పోతుంది. నా మీద నా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అవసరమైతే నేను మీ డైరెక్టర్ గారితో మాట్లాడి మీకు లాభం జరిగేలా ప్రయత్నిస్తాను అని చెప్పాడు అభిరామ్. అభిరామ్, నువ్వు యువకుడివి. నీ ఉద్యోగం కోసం నిజాన్ని సమాధి చేయమంటావా చెప్పు? ఇది నీలాంటి యువకులు కోరకూడని కోరిక. మన దేశంలో 40% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. దేశ సంపద మొత్తం 1% ప్రజల వద్దే ఉంది. ఈ దేశంలో ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. మీలాంటి యువకులు, నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు డబ్బున్న వాళ్లకు కొమ్ముగాస్తే ఈ దేశంలో పేదవారిని రక్షించేదెవరు చెప్పండి? నేను నా నివేదికలో నిజాన్ని రాస్తున్నాను. అది ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా, ఎవరికి చెడు చేసినా నాకనవసరం. దయచేసి మీరు వెళ్ళండి అన్నారు ఆమె ఆవేశంగా. ఆ మర్నాడు డైరెక్టర్ శివప్రసాద్ నిర్మాణ స్థలానికొచ్చాడు. అభిరామ్, ఏం జరిగింది? అందరితో మాట్లాడావా? మన చైర్మన్ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ప్రమాదం అతను తాగడం వల్లే జరిగిందని నిన్న విలేకరులకు ఆయన చెప్పారు. కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అవసరమైతే పోలీసులకు, తహసీల్దార్, డాక్టర్‌కు ఎంత డబ్బు కావలిస్తే అంత ఇద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నిజం బయటకు రాకూడదు అన్నాడు శివప్రసాద్. అందరితో మాట్లాడాను. కానీ వాళ్ళెవరూ అందుకు ఒప్పుకోవటం లేదు. అయినా చనిపోయిన శవాల్ని భూమిలో పాతిపెట్టొచ్చు. కానీ నిజాన్ని కాదు. అది నా వల్ల కాదు. పోలీసులకు మనదే తప్పని నేను రాతపూర్వకంగా చెప్పాను. వాళ్ళు మన కంపెనీ మీద క్రిమినల్ కేసుని నమోదు చేశారు. నిన్న ఓ జర్నలిస్టు, ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్, ఒక డాక్టర్ ముగ్గురూ నా కళ్ళు తెరిపించారు. దాంతో నా అంతఃచక్షువులు తెరుచుకున్నాయి. అందుకే నేనే ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అంటూ తన రాజీనామా లేఖను శివప్రసాద్‌కిచ్చి అభిరామ్ వెళ్ళిపోయాడు. ఆ రాజీనామా లేఖ తన చేతిలోంచి గాలికి ఎగిరిపోతూ ఉంటే నిశ్చేష్టుడిగా నిలిచిపోయాడు శివప్రసాద్.